ఎయిర్టెల్ సిగ్నల్ పోతే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళండి అయ్యా. ఎయిర్టెల్ పోతే బిఎస్ఎన్ఎల్కి వెళ్ళండి, ఏమవుతుంది? లేదు మేడం మా దగ్గర సిగ్నల్ ఇందులో లేదా? చూడండి, లేదు మేడం. ట్రై చేయండి. రెగ్యులర్ గా కాలేజ్ ఈ క్లాస్ టైమింగ్ అయినా ఎక్కడైనా ఆ సిగ్నల్ వచ్చే దగ్గరికి వెళ్ళండి. సెల్ ఫోన్ ఒక బుక్ పట్టుకుని, ఓకే మేడం. ఒక బుక్ పెన్ను సెల్ ఫోన్ చాలు కదా, ఇంకేం అవసరం లేదు కదా. ఎస్ మేడం. అట్లీస్ట్ సిగ్నల్ ఉన్న దగ్గర రండి, మేడ మీదకో పైనకో ఎక్కడ వస్తే వస్తుంది కదా. ఓకే మేడం. వెరీ గుడ్. నెక్స్ట్ సత్య ప్రవీణ్. సత్య ప్రవీణ్ హీఈస్ నాట్ ఆన్సరింగ్ అంటే జాయిన్ అయ్యి ఎటు వెళ్ళిపోయాడు అనమాట ఈ అబ్బాయి. నూతన నూతన సేమ్ స్టోరీ అగైన్. I hope Banu and Abhichand both are very late to the class, but they will be regular to the class. Good. Regular class రండి అమ్మా, ఇంతకు ముందు మిస్ అయితే అయ్యారు కానీ. So shall we start? Okay, yes, madam. Good, Abhichand. Okay, Jitender, I'm going to start. Okay, Banu, very good. Just wait for 1 minute. I'll take my PPT out. So don't worry, PPT తీస్తే మళ్ళీ PPT లో క్లాస్ చెప్తానని. Just I want to write it. Of course, I'll make a new one for you. అన్ని ఒకే దాంట్లో ఉంటే హ్యాపీ అండి, డిఫరెంట్ గా ఉంటే హ్యాపీ చెప్పండి ఒకసారి మీరు. ఆన్సర్ ప్లీజ్. ఆల్రెడీ ఇందులో 60 స్లైడ్స్ వచ్చాయండి యువర్ పిఎం డెరివేషన్ వరకు. లైక్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ డెరివేషన్ ఉంది కదా. సో ఆల్ 3 cycles కి అప్రాక్సిమేట్లీ యూ గాట్ 60 స్లైడ్స్. దాంట్లో కంటిన్యూ చేద్దామా, ఆర్ విల్ టేక్ న్యూ టాపిక్ కాబట్టి న్యూ పీపీటీ చేసుకుందామా? అభిచంద్, శ్వేత, ఆన్సర్ మీ. ఏంటి ఓకే అంటే ఏది? నేను 2 ఆప్షన్స్ ఇచ్చాను, ఏ బి అని, ఏదో ఒకటి చెప్పండి. న్యూ పీపీటీ. ఓకే గుడ్, వి విల్ గో విత్ న్యూ పీపీటీ, రైట్. సో మీకు ఎత్తుక్కోవడానికి ఇబ్బంది ఉంటుందేమో అని నా డౌట్ అండి, అంతే. ఇఫ్ యు ఆర్ నాట్ సో మచ్ వరీడ్, ఓకే, నో ప్రాబ్లం. ఓకే, రైట్, లెట్స్ స్టార్ట్. So our next topic is about efficiencies only. Already efficiencies calculate chesam kada. So next topic will be about the performance of IC engines. I'll save this first, this PPT, otherwise it will go. What is this? Performance of IC engines. Performance of IC engines. నాకేం ప్రాబ్లం లేదండి, పోతే మీకే ప్రాబ్లం, మళ్ళీ మీకు పంపించడానికి ఉండదు. Okay, right. So save చేసుకుంటే it will be there. So now performance of IC engines. So ఇక్కడ మీనింగ్ ఏంటండి? ఇది పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటి? పర్ఫార్మెన్స్ అంటే మీనింగ్ ఏంటి? నాకు ఆన్సర్ చెప్తే నేను నెక్స్ట్ స్టెప్ చెప్తా. What do you mean by performance? How it efficiently works. Efficiency. Not only efficiency అండి, యాక్చువల్లీ ఇంజిన్ పర్ఫార్మెన్స్ అంటే దాని మీద ఏదైతే ఇంజిన్ మీద ఏదైతే మనం వర్క్ చేస్తామో ఆ వర్క్ చేసేటప్పుడు జరిగే అన్ని పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తామండి. అన్ని పారామీటర్స్ ని కన్సిడర్ చేస్తే అన్ని పారామీటర్స్ కి క్యాలిక్యులేషన్లు ఉంటాయండి. అవన్నీ క్యాలిక్యులేట్ చేయగలిగితే యూ కాల్ ఇట్ టు బి పర్ఫార్మెన్స్ ఆఫ్ అన్ ఐసీ ఇంజిన్. ఓకేనా? దీన్ని ఏమని పిలవచ్చండి? డిగ్రీ ఆఫ్ సక్సెస్ అని పిలవచ్చండి. డిగ్రీ ఆఫ్ సక్సెస్ విత్ విచ్ ఇట్ డస్ ఇట్ అసైన్మెంట్ వర్క్.
ఏదైతే వర్క్ ఇచ్చామో అది ఎంత సక్సెస్ఫుల్ గా చేసింది అన్నది తెలియడం కోసం యూజ్ చేస్తారండి. ఓకే, సో జనరల్ గా మనకి ఏ ఇంజిన్ అండి ఇది మనకున్న ఫ్యూయల్ నుంచి యూస్ఫుల్ మెకానికల్ వర్క్ కి కన్వర్ట్ చేయడమే మన ఐసీ ఇంజిన్స్ వర్క్, అంతే కదండి. ఫ్యూయల్ ఇన్పుట్ వాట్ ఏమిస్తున్నారు, అయితే పెట్రోల్ లేకపోతే డీజిల్ రెండిట్లో ఏదో ఒకటి ఇస్తున్నారు అంటే అది ఫ్యూయల్. ఫ్యూయల్ అంటే కెమికల్స్ ఏవో కలిసిన దాన్ని ఫ్యూయల్ అన్నాం. సో కెమికల్ ఎనర్జీని ఇంటూ యూస్ఫుల్ మెకానికల్ వర్క్, అంటే మనకి కావాల్సిన మెకానికల్ వర్క్ ఏంటి, రొటేషన్ అంటే పెట్రోల్ పోసినా డీజిల్ పోసినా మనకి ఏం జరుగుతుందంటే బండి రొటేట్ అవుతుంది, ముందుకెళ్తుంది, అంతే కదండి. బండి ముందుకు వెళ్ళడమే ఇంపార్టెంట్. మన పారామీటర్ ఏంటి, బండి ముందుకు వెళ్ళాలి లేదా వెనక్కి వెళ్ళాలి, అంటే రొటేషన్ జరగాలి. రొటేషన్ జరుగుతుందంటే ఇట్ ఇస్ సింప్లీ కాల్డ్ as మెకానికల్ వర్క్. సో ఫ్యూయల్ ఎనర్జీ అంటే ఆల్ కెమికల్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కలిస్తేనే పెట్రోల్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ కలిస్తేనే డీజిల్. సో అట్లా కెమికల్ ఆర్ పెట్రోల్ ఇంజన్ విచ్ హ్యాస్ టు బి కన్వర్టెడ్ ఇంటూ యూస్ఫుల్ వర్క్. సో ద డిగ్రీ ఆఫ్ సక్సెస్ అన్నమాట. ఆ డిగ్రీ ఆఫ్ సక్సెస్ ని మనం పర్ఫార్మెన్స్ అని కూడా పిలవచ్చు. ఇంజన్ పర్ఫార్మెన్స్ అంటే ఇండికేషన్ ఆఫ్ డిగ్రీ ఆఫ్ సక్సెస్. ఆ వర్డ్ గుర్తుపెట్టుకున్నాము. ఓకే, సో ఇందులో మనం బేసిక్ గా పారామీటర్స్ ని చూస్ చేసుకుంటామండి. సో ఎలాగా ఏ బేస్ తో చూస్ చేసుకుంటాము, ఏదో ఒక బేస్ తో చూస్ చేసుకోవాలి కదండి పారామీటర్స్. ఇప్పుడు క్లాస్ లో 60 మంది ఉన్నారు, 60 మందిలో మంచి పిల్లలు ఎవరు అంటే ఎలా చెప్తామండి, ఏదో ఒక పారామీటర్ తీసుకుంటా. అయితే ఫస్ట్ నేనున్నాను, నాకు మీరు ఎవరో తెలీదు, ఐ విల్ టేక్ మై పారామీటర్, మై ఫస్ట్ పారామీటర్ as the persons who come regularly to the class is good students for me, అంతేనండి. సో ఇంకొకళ్ళు ఉంటారు బాగా, అంటే మీ రెగ్యులర్ గా మీ క్లాస్ కి వచ్చి మీకు బాగా క్లోజ్ ఉన్న టీచర్స్ ఉంటారు. వాళ్ళకి ఏముంటది, ఇటు క్లాస్ కి రాకపోయినా ఇటు చదువుతాడు రా అన్నాడు మంచోడు అవ్వచ్చు, రెగ్యులర్ గా క్లాస్ రాకపోయినా హీ విల్ స్టడీ అనుకునే వాళ్ళు మంచోళ్ళు అవ్వచ్చు. సో ఇట్ డిపెండ్స్ అపాన్ ఈచ్ పర్సన్. సో ఒక పర్ఫార్మెన్స్, ఇప్పుడు మీకు ర్యాంక్స్ ఇస్తున్నారు, లైక్ గ్రేడ్స్ గానీ మార్క్స్ గానీ ఇస్తున్నారు, దానికి ఒక పారామీటర్ ఉందిగా, 35 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే, అదే 40 మార్క్స్ కంటే ఎక్కువ వస్తే పాస్, 40 కంటే తక్కువ వస్తే ఫెయిల్. అంటే దాని పారామీటర్ ఏంటి, మీరు బీటెక్ పాస్ అవ్వాలంటే మినిమం 40 మార్క్స్ రావాల్సిందే. దట్ ఈస్ ద పారామీటర్. పారామీటర్ అంటే మీనింగ్ అన్నది. సో ఇక్కడ మన ఐసీ ఇంజన్స్ లో ఏం మాట్లాడతామంటే ఆపరేటింగ్ కండిషన్స్, డిజైన్ కాన్సెప్ట్స్, మోడిఫికేషన్స్. సో మనం రకరకాల డిఫరెంట్ మోడల్స్ ఆఫ్ కార్స్ వస్తున్నాయి కదండి ఇప్పుడు మార్కెట్ లోకి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ ఆఫ్ బైక్స్ వస్తున్నాయి. స్కూటీస్ కూడా బైక్స్ లా కనిపిస్తాయి. వెస్పా ఒక బైక్ మాత్రం స్కూటీ లాగా కనిపిస్తుంది. వెస్పా ఒక స్కూటీ మాత్రం ఎలా కనిపిస్తుంది మనకి, చేతక్ బండి లాగా కనిపిస్తుంది అండి. ఎల్ఎంఎల్ వెస్పా అని చెప్పి పాతకాలంలో ఒక బండి ఉండేది, అలా కనిపిస్తుంది అండి మోడల్, షేప్ ఆఫ్ ద మోడల్. సో ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ 3 పారామీటర్స్ నుంచి బేస్ చేసుకుని చేంజ్ చేసుకోవచ్చు అండి. ఆపరేటింగ్ కండిషన్స్, డిజైన్ కాన్సెప్ట్స్, మోడిఫికేషన్స్. సో ఆల్రెడీ ఉన్న డిజైన్ ని కొంచెం మోడిఫై చేస్తారు, ఆల్రెడీ ఉన్న పారామీటర్స్ ఆపరేటింగ్ కండిషన్స్ ఏమవుతున్నాయో మోడిఫికేషన్స్ చేసుకుంటూ ఉంటే షేప్, ఫస్ట్ షేప్ మారుతుంది, తర్వాత రొటేషన్ స్పీడ్ మారుతుంది. ఒక్కొక్క ఇంజిన్ కి ఒక్కొక్క రేట్ ఉంటుంది కదా. సో వెస్పా బండి తీసుకోండి అమ్మా, 96,000 అండి బండి. అదే టీవీఎస్ ఏంటది స్కూటీ తీసుకున్నారు అనుకోండి 65,000 అండి, 55,000 యాక్చువల్లీ. టీవీఎస్ స్కూటీ పెప్ అయితే 55,000. అదే మీరు జూపిటర్ తీసుకున్నారు అనుకోండి 67 నుంచి 75 మధ్యలో ఎక్కడ ఉంటదండి. సో ఒకటే మోడల్ బండ్లైనా ఎంత డిఫరెన్స్ ఎందుకు ఉంది అంటే ప్రతి దానికి పారామీటర్ డిఫరెన్స్ ఉంటుంది. స్కూటీ టీవీఎస్ బండే, జూపిటర్ టీవీఎస్ బండే. అయితే రెండింటికి మరి ఎందుకు అంత డిఫరెన్స్ ఉంది అంటే స్కూటీ వచ్చేసి ఇట్ విల్ నాట్ వర్క్ ఫర్, ఒకే రోజు మీరు 60 కిలోమీటర్స్ నడవాలనుకుంటున్నారు అనుకోండి వెళ్ళలేరండి దాని మీద, స్కూటీ మీద. బట్ యువర్ జూపిటర్ విల్ వర్క్ అంటే దాని మీనింగ్ ఏంటి, అందులో కొంచెం ఎఫిషియన్సీ ఆఫ్ ద బైక్ ఇస్ మోర్ వెన్ కంపేర్డ్ టు ద ఎఫిషియన్సీ ఆఫ్ స్కూటీ. జూపిటర్ లో ఎక్కువ ఉంటుంది, దీనికి తక్కువ ఉంటుంది. ఆ ఎఫిషియన్సీ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, బేస్డ్ ఆన్ ది పర్ఫార్మెన్స్, బేస్డ్ ఆన్ ది పారామీటర్స్. ఓకేనా. సో ఆ కండిషన్స్ ఇప్పుడు మనం చదువుకుంటాము. సో ద బేసిక్ పర్ఫార్మెన్స్ పారామీటర్స్ ఏమేమి ఉంటాయి అంటే 1 టైప్స్ అండి ఇప్పుడు. సో ఫస్ట్ వన్ విల్ బి పవర్ అండ్ మెకానికల్ ఎఫిషియన్సీ. ఎంత పవర్ జనరేట్ చేస్తుంది అండ్ ఎంత మెకానికల్ ఎఫిషియన్సీ ఇవ్వగలుగుతుంది. ఓకే, ఎంత పవర్ జనరేట్ చేస్తుంది, ఎంత మెకానికల్ ఎఫిషియన్సీ ఇస్తుంది, ఈ 2 పారామీటర్స్ అండి. రైట్. సో ద నెక్స్ట్ వన్ విల్ బి మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అండ్ టార్క్. మీన్
effective pressure. So mean effective pressure ఎక్కడి నుంచి వస్తుందండి మనకి? Answer please. From where will you get the mean effective pressure? Are you there in the class? Are you all there in the class? Yes, madam. But no answer, madam. But no answer. Very good. Cheppandi ippudu. From where will you get mean effective pressure? నేను క్యాలిక్యులేట్ చేశాం కదండి. మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్స్ క్యాలిక్యులేట్ చేయలేదా నిన్న? 3 different cycles కి చేశాం కదా. So from there you will get your mean effective pressure. అంటే ఆ ఫార్ములాని వాడాలి. That is the reason I told you to remember the formulas. So the next one will be the specific output. ఎంత అవుట్పుట్ వస్తుంది, మీరు ఎంత ఇన్పుట్ ఇస్తున్నారో తర్వాత సంగతి. ఫస్ట్ అవుట్పుట్ ఎంత వస్తుంది అన్నది తెలిస్తే దాన్ని బట్టి ఇన్పుట్ నుంచి యూ విల్ గెట్ ఇట్ అవుట్పుట్. Right? So the next one. Volumetric efficiency. I will define each and every term in this. Don't worry. Volumetric efficiency. But the thing is, you all have to write and you will have formulas for this. Problems also will be there for this. So make sure. Fuel air ratio. Fuel air ratio. ఇది అనుకున్నాం కదండి. ఈ ఫ్యూల్ ఎయిర్ రేషియో ఎందులో ఉంటదండి? SI ఇంజిన్స్ లోనా, CI ఇంజిన్స్ లోనా? SI. Very good. SI engines. Yes. Specific. Yes. Fuel consumption. Next. Specific fuel consumption. Next will be the thermal efficiency. Thermal. Right? Exhaust smoke and other emissions. Next will be exhaust smoke. And finally you will have specific weight. ఇవన్నీ పారామీటర్స్ అండి మనకి. ఈ అన్ని పారామీటర్స్ లో మనం ఎన్ని చదువుకుంటాము అంటే we will study up to the thermal efficiency. You will be studying still thermal efficiency. Okay na? So ఇంకా కావాలనుకుంటే if you are very much interested, you can have a heat balance sheet also. You can have a heat balance sheet also. And thermal efficiency next can be heat balance sheet. Okay, ఈ 1D క్వశ్చన్లు. So these are your different parameters. So now in this parameters we will be studying about the first one. We'll go with the first one now. Right? Okay nandi, meeku emana problem unte cheppandi okasari agudam. Power. First one is power and mechanical efficiency. So the first parameter is power and mechanical efficiency. రాసుకోండమ్మా అందరూ. నేను బోర్డు మీద అంతా కష్టపడి రాయడానికి రీజన్ ఏంటో తెలుసా? మీరు రాసుకుంటారని. నేను స్లైడ్ పెడితే మీకు టైం సరిపోదు రాసుకోవడానికి. నా దగ్గర అన్ని స్లైడ్స్ రెడీగా ఉన్నాయి. స్లైడ్ వేస్తే సొల్యూషన్ అయిపోతుంది. ఇఫ్ యూ వాంట్ ఐ కెన్ షో యూ ద స్లైడ్స్ ఇమీడియట్లీ. సో నాకు సొల్యూషన్ కాదు, నాకు కాన్సెప్ట్ కూడా చెప్పడం చాలా ఈజీ అయిపోతుంది. బికాస్ ఐ డోంట్ నీడ్ టు టేక్ మచ్ టైమ్ ఫర్ దిస్. ఓకే, see here. I have these slides. I hope you all know this. I have all these slides. So these are called as the performance here. ఉన్నాయండి ఇక్కడ mean effective pressure అన్ని రాసానా? So I can go with this directly. I have these power formulas. I have the power calculations. I can go with this happily, but I am giving you time to. I am writing because you have to write so that you will remember at least 1 or 2 points from the class. Okay. పవర్ అండ్ అలా చెప్పామంటే ఇంకా హ్యాపీ అండి. సిలబస్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోద్ది. అలా చెప్పేసుకుందామా? ఆన్సర్ లేదు మళ్ళీ. మరి అందరు రాసుకోండి. మరి ఇండికేటెడ్ 2 types of powers ఉంటాయండి. One is indicated power and the second one is brake power. One is indicated power and the second one is brake power. సో నేను ఇండికేటెడ్ పవర్ నేను మొత్తం రాయనండి, నేను చదువుతాను, మీరు రాసుకోండి. I'll tell the statement definition, you write. The total power developed by consumption of fuel. Total power developed
by the total power developed by consumption of fluid, combustion of fuel in combustion chamber. In combustion chamber. In combustion chamber is called as indicated power. Now indicated power has a formula called, ఇక్కడ అన్ని ఫార్ములాస్ ఉంటాయండి, నోట్ చేసుకోండి. ఈ డెరివేషన్స్ అవసరం లేదు. డెరివేషన్స్ అవసరం అయితే నేనే చెప్తాను మీకు. మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఎఫిషియన్సీ డెఫినేషన్ లో చాలా అవసరం కాబట్టి డెరివేషన్స్ చెప్పానండి. యు ఆర్ ఫ్రమ్ ట్రిపుల్ ఈ, దిస్ ఇస్ నాట్ మచ్ రిక్వైర్డ్ ఫర్ యువర్ పీపుల్, but if they are mechanical they will study the derivation for this all. Okay, so N into PMI, that is mean effective pressure, indicated mean effective pressure, ln, you can remember like this only, ln, and K into 10 by 6 into 10 by 6. So now what do you mean by each word? Adi raskonnamma. Is someone waiting? So write down the each word andi. I want to tell you the each word. N is called as number of cylinders. N is number of cylinders. N, number of cylinders. PMI, indicated mean effective pressure. Indicated mean effective pressure. Okay, indicated mean effective pressure. And this should be in bars, and 10 to the power of 5 Newton per meter square. And next, L is called as length of the stroke, which has to be taken in meters. Length of stroke in meters. A ante area of the piston. A gives with area of piston. And K gives you half. For 4 stroke andi. If it is 2 stroke, it is 1. You have to remember andi, vera option lello 2 stroke. Okay, inken levu kada. N, PMI, LA, NK, length, and okay, Planck anukondamu. N into Planck, PLANK, indicated power formula. N into Planck into 10 by 6. 10 by 6 kilowatts. Now the units are, units for indicated power is, units for indicated power is kilowatts. Is this clear now? Is this clear now? Yes, ma'am. Next, raskunnarandi. Shall I go with the next slide? Okay, ma'am. Next one will be the brake power. Second one will be the brake power. BREAK కాదండి, బ్రేక్. మనం వేస్తాం కదండి బ్రేక్స్, ఆ బ్రేక్స్ అండి. బండ్లో బ్రేక్ వేస్తాం కదండి, దట్ బ్రేక్, నాట్ which is going to spoil, which is going to stop, is called as brake. The power developed by the engine, the power developed by the engine at the output shaft, power developed by an engine, power developed by an engine at the output shaft, at the output shaft is called brake power. Is called the brake power. Power developed by the engine at the output of the shaft అంటే మీనింగ్ ఏంటండి, ఆ బ్రేక్స్ దగ్గర ఒక షాఫ్ట్ ఉంటుందండి, ఆ షాఫ్ట్ దగ్గర జనరేట్ అయ్యే పవర్ ని బ్రేక్ పవర్ అంటామండి. సో దీనికి ఫార్ములా వచ్చేసి బ్రేక్ పవర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 pi NT by 60 అండి. 2 pi NT by 60 into 1000. ఎందుకు 1000 వేస్తున్నాము అంటే టు గెట్ ఇన్ కిలో వాట్స్ అండి.
లేకపోతే వాట్స్ లో వస్తుంది. ఓకే, సో ఇందులో మనకి కావాల్సిన పారామీటర్స్ ఏంటమ్మా? వన్ ఇస్ ఎన్. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అండి. యూ కెన్ కాల్ ఇట్ టు బి స్పీడ్ అండి. స్పీడ్ ఇన్ రెవల్యూషన్స్ పర్ మినిట్, ఆర్పిఎం. టీ అంటే టార్క్ అండి, టార్క్ ఇన్ న్యూటన్ మీటర్. Newton meter. So this is called as brake power. This is called as brake power. So the next one is called as frictional power. Next one is called as frictional power. More powers only. So please make it very clear. This is BP. This is IP. And the third one will be frictional power FT. Frictional power FT. మా స్లైడ్ తీసేసాను, పర్వాలేదా? పెట్టాలా? ముందు స్లైడ్ కావాలంటే అడగండి అమ్మా. ఐ విల్ కీప్ ఇట్. So to get this frictional power, it is very simple. The difference between IP to BP. Indicated power minus brake power will give you the frictional power. Okay. So the next one will be. Next one will be mechanical efficiency. Mechanical efficiency. So mechanical efficiency అంటే చూడండమ్మా, ఇలా మెకానికల్ ఎఫిషియన్సీ ఇలాంటి వర్డ్స్ రాసేటప్పుడు ఇలా రాసుకోండమ్మా. ఎఫిషియన్సీ సింబల్ అండి ఇది. మెకానికల్ అనేది ఇక్కడ రాసుకుంటే మెకానికల్ ఎఫిషియన్సీ అవుతుందండి. సో విచ్ విల్ బి ఈక్వల్ టు ద రేషియో ఆఫ్ బ్రేక్ పవర్ టు ఇండికేటెడ్ పవర్. బ్రేక్ పవర్ టు ది ఇండికేటెడ్ పవర్. సో ఈ మెకానికల్ ఎఫిషియన్సీ విల్ బి BP బై IP. దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసుకుని మీరు ఏమైనా రాసుకుంటే 2/NT బై వాల్యూ వస్తుందండి. ఎన్ ప్లాంక్ బై ఎన్ ప్లాంక్ అంటే ఈ వాల్యూస్ అన్ని యాడ్ చేసుకుంటే, క్యాలిక్యులేషన్ చేసుకుంటే యుల్ హ్యావ్ సమ్ వాల్యూస్. లేదు మేడం మేము విడివిడిగానే చేసుకుంటాం అంటే హ్యాపీ. యూ కెన్ రైట్ ది బ్రేక్ పవర్ ఫార్ములా, యూ కెన్ రైట్ ది ఇండికేటెడ్ పవర్ ఫార్ములా అండ్ గెట్ ది మెకానికల్ ఎఫిషియన్సీ. ఏమైనా డౌట్ ఉంటే అడగండి అమ్మా. I didn't get the answer. No, ma'am. ఏం లేదు, డౌట్ లేదా లేకపోతే అర్థం కాలేదా? Doubt and rain, ma'am. వెరీ గుడ్. సో ద నెక్స్ట్ స్టెప్, నెక్స్ట్ ఏంటమ్మా? నెక్స్ట్ సెకండ్ పారామీటర్ ఏంటండి? వాట్ ఈస్ యువర్ సెకండ్ పారామీటర్? Mean effective pressure, ma'am. Mean effective pressure and torque. So we'll go with this second one, mean effective pressure. First mean effective pressure రాసుకుందాం. Definition రాసుకుందామా. Is defined as hypothetical pressure. Defined as hypothetical pressure. Defined as hypothetical pressure, which is thought to be acting on the piston throughout the power stroke. It is based on IP. అంటే indicated power is called as, if it is based on IP, it is called as indicated mean effective pressure. And if it is based on brake power, it is called as brake mean effective pressure. So ఇక్కడ రాసుకున్నాం కదండి. So ఇక్కడ indicated pressure is PMI. So if you have something like that here, you can write that to be PMB. That is mean effective pressure at B. Brake mean effective pressure అని meaning అండి. Okay. Similarly, frictional mean effective pressure
ఫ్రిక్షనల్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అంటే ఏంటండి? ఏమొస్తుందండి? ఫ్రిక్షనల్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్ టు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు సేమ్ అండి, ఇందాక రాసాం కదా, ఏమన్నాం? ఐపీ మైనస్ డిపి అన్నాం కదా. ఇక్కడ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కావాలంటే ఫ్రిక్షనల్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఇస్ ఈక్వల్స్ టు mean effective pressure by indicated mean effective pressure minus break mean effective pressure. Okay na? If it is said to be for the indicated power, it is called as PMI. If it is for break power, it is called as PMB. If it is for F frictional power, sorry, if it is for frictional power, it will become P mean F, which will be equals to I, sorry, indicated power kada, PMI minus PMB. ఇలా కాకుండా ఇలా కూడా రాసుకోవచ్చండి. ఈ సేమ్ స్టెప్ ని ఇలా కూడా రాస్తానండి నేను. ఇండికేటెడ్ పవర్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఆర్ indicate break mean effective pressure. So this equation can become I MEP minus B MEP. Someone's it's getting lots of volume, please. Is someone's on? No. Okay, it's mine only. Right. So we have to write the torque. Next condition is about torque. Next condition is about the torque. Next condition is about the torque. The torque and mean effective pressure, the torque and mean effective pressure are related by the engine size. Torque and mean effective pressure both are related with the engine size. Related with the engine size. Engine size బట్టి ఉంటుంది అంటున్నాడండి. ఓకే, సరే బానే ఉంది. టార్క్ మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ రెండు ఏవైతే ఉన్నాయో వాటిని ఇంజిన్ సైజ్ బట్టి కంపేర్ చేస్తున్నాం అంటున్నాం కదా. అయితే పవర్ ఎలా జనరేట్ అవుతుందండి? పవర్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందండి? పవర్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటది? ఖచ్చితంగా సైజ్ ఆఫ్ ద ఇంజిన్, స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్ మీద డిపెండ్ అయి ఉంటదండి పవర్ అనేది ఎప్పుడైనా. సైజ్ ఆఫ్ ద ఇంజిన్ అండ్ స్పీడ్ ఆఫ్ ద ఇంజిన్. చూడండి అక్కడ LAN ఉన్నాయి కదండి. L అంటే లెంత్, A అంటే ఏరియా, అంటే దాని మీనింగ్ ఏంది? సైజ్ అండి. ఓకేనా? LAN అగైన్ ద క్యాపిటల్ N is nothing but the speed of the engine. సో ఈ రెండిటి పారామీటర్స్ మీద పవర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సో అలా ఉండటం వల్ల మీరు ఏ బేస్ ని కంపేర్ చేయలేరండి. అన్ని ఇంజిన్స్ ని డిఫరెంట్ గా కంపేర్ చేయలేరు టార్క్ తో. కాబట్టి ఒక ఆబ్జెక్ట్ కి, అంటే ఒక ఐసీ ఇంజిన్ కి మీరు ఏవైతే పారామీటర్స్ కన్సిడర్ చేయాలనుకుంటున్నారో వాటిలో టార్క్ అనేది కన్సిడర్ చేసే ఆప్షన్ లేదు. కాబట్టి మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అనేది ట్రూ ఇండికేషన్ అన్నమాట. ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ కంపేర్ చేసేటప్పుడు ట్రూ ఇండికేషన్ కావాలంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ యూజ్ చేయాలి, నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ అ టార్క్ ఆర్ అ పవర్. ఇస్ దిస్ క్లియర్? టార్క్ తో గానీ పవర్ తో గానీ క్యాలిక్యులేట్ చేయలేమండి. Okay, you will be calculating only with the mean effective pressure to get the true indication. Is this clear? No, next chepkallam. So the next one is specific output. Third one, specific output. So definition raskunnamma. It is defined as the brake output. It is defined as the brake output per unit of piston displacement. Per unit
of piston displacement and it is given by ante formula and it is given by specific output is equal to brake power by ఏమన్నారండి ratio. It is defined as the brake power per unit piston displacement అన్నారు కదా. సో piston displacement కావాలంటే area into length అండి, area into length. Okay, so this can be written like this also. It can be written like constant into PMB, that is your mean effective pressure for brake into revolutions per minute. ఈ రెండు ఫార్ములాస్ లో ఏదైనా వాడుకోవచ్చండి. For the same piston displacement and brake even effective pressure, same piston displacement దగ్గర same piston displacement ఉందండి. Okay, at the same piston displacement, if the brake mean effective pressure of an engine, ఒక ఇంజిన్ యొక్క ఇది ఎక్కువ స్పీడ్ తో హయ్యర్ స్పీడ్ తో రన్ అయితే you will get more output. You will be getting more output. ఎక్కువ స్పీడ్ ఉంటే ఎక్కువ అవుట్పుట్ వస్తుందండి. ఎప్పుడు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కండిషన్ లో ఎక్కువ ఉంటే, మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కంటే ఎక్కువ ఉంటే ఎందుకు అవుట్పుట్ ఎక్కువ వస్తుంది? ఇక్కడ మెకానికల్ ఎఫిషియన్సీ ఫార్ములా రాసారు చూడండి అమ్మా. పైన ఏముంది? బీపీ ఉంది, అంటే బ్రేక్ పవర్ ఉంది కాబట్టి if you are interested in getting efficiency more, only the numerator has to increase. Numerator increase అవ్వాలంటే బ్రేక్ పవర్ ఇంక్రీజ్ అవ్వాలి. బ్రేక్ పవర్ ఫార్ములా ఏంటి? మళ్ళీ 2π/nt/60 అని రాసాం కదండి. 2π/nt/60 అన్నాం కదా. 2π/nt/60 ఇందులో మనకి టార్క్ టీ ఏదైతే ఉందో అది కాన్స్టెంట్ అన్నాంగా. పిస్టన్ డిస్ప్లేస్మెంట్ అన్నాం కదా. పిస్టన్ పైకి కిందకి మూవ్ అయ్యే డిస్ప్లేస్మెంట్ సేమ్ అయినప్పుడు మరి ఏమవ్వాలి అంటే మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ కనుక స్పీడ్ గా రొటేట్ అవుతే, ఇంజన్ లో మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ అంటే స్పీడ్ గా రొటేట్ అయినప్పుడు మీన్ ఎఫెక్టివ్ ప్రెషర్ ఎప్పుడైతే ఎక్కువ వస్తుందో అప్పుడు ఎక్కువ అవుట్పుట్ వస్తుంది. ఎక్కువ అవుట్పుట్ వస్తే ఎక్కువ ఎఫిషియన్సీ వస్తుంది. ఓకే, ఆల్ ఆర్ ఇంటర్ రిలేటెడ్ ది ఫార్ములాస్. సో ద నెక్స్ట్ వన్ విల్ బి నెక్స్ట్ ఏంటండి? ఫోర్త్ వన్. వాట్ ఇస్ ద ఫోర్త్ వన్? Volumetric efficiency. Very good. Volumetric efficiency. Right. Write on the definition. It is the ratio of actual volume of the charge drawn in during the suction stroke to the swept volume of the piston. Okay, now the average efficiency value అంటే దీనికి జనరల్ గా వాల్యూ ఎంత ఉండాలి అంటే వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీకి you will be having 70 to 80% efficiency ఉంటుందండి. 70 to 80% volumetric efficiency ఉంటుంది. Average value of efficiency is 70 to 80%. ఒకవేళ సూపర్ చార్జ్ ఇంజిన్స్ ఉన్నాయనుకోండి, you will have 100% efficiency. If సూపర్ చార్జ్డ్ ఇంజిన్స్ ఉంటే 100 కంటే ఎక్కువ ఎఫిషియన్సీ. ఓన్లీ వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ అండి, ఇది మన బండి ఎఫిషియన్సీ కాదు, గుర్తుపెట్టుకోండి అమ్మా. బండి ఎఫిషియన్సీ పెరిగితే ఒకటో రెండో పెరుగుతుంది కానీ దిస్ ఇస్ కాల్డ్ as వాల్యూమెట్రిక్ ఎఫిషియన్సీ. సూపర్ చార్జ్డ్ ఇంజిన్స్ ఉంటే యూ విల్ బి హ్యావ్ మోర్ దెన్ 100% కూడా ఉండొచ్చు. 100% కంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ ద వాల్యూమ్. ఏం బేస్ మీద అంటే నువ్వు ఎంత తీసుకుంటుంది, ఎంత చార్జ్ ఇన్లెట్ తీసుకుంటుంది, ఎంత చార్జ్ అవుట్లెట్ వదిలేస్తుంది అన్న కండిషన్ ప్రకారం అండి. సూపర్ చార్జ్ ఇంజిన్స్ అంటే ఇప్పుడు మనకి ఫస్ట్ సెకండ్ కండిషన్ అండి. డీజిల్ సైకిల్ లో 2 స్ట్రోక్ ఇంజిన్స్ ఉన్నాయి చూడండి అమ్మా. 2 స్ట్రోక్ ఇంజిన్స్ లో ఏమవుతుంది, తీసుకున్న దాన్ని ఫ్రెష్ ఎయిర్ ద్వారానే బయటకు పంపించాలి. అప్పుడు ఫ్రెష్ ఎయిర్ కూడా బయటకు వెళ్ళిపోవచ్చు కదా.
ఆ కండిషన్ లో సూపర్ చార్జ్ ఇంజన్స్ అని పిలవచ్చండి. సో ద నెక్స్ట్ వన్ విల్ బి, వాట్ ఈస్ యువర్ నెక్స్ట్ వన్? వాట్స్ యువర్ ఫిఫ్త్ వన్? Fuel air ratio. Very good. Fuel air ratio. Fuel air ratio. రాసుకుందాం. It is the ratio of mass of the fuel. First fuel కదా, so అదే కండిషన్ అండి. Ratio of mass of the fuel to the mass of the air, to the mass of the air in fuel air mixture. In fuel air mixture. Okay, ratio of mass of the fuel to the ratio of mass of the air. అంటే mass of the fuel to mass of the air. This ratio is called as air fuel mixture. This is called as air fuel mixture. ఇంకొక డెఫినేషన్ రాసుకుందామా? రిలేటివ్ ఫ్యూయల్ ఎయిర్ రేషియో. రిలేటివ్ డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందండి? వాల్యూమ్ లేదు మ్యామ్. లేదా? ఓకే. Relative air relative fuel air mixture or ratio is defined as the ratio of actual fuel air ratio. It is defined as the ratio of actual fuel air ratio to that of stoichiometric word ఇక్కడ రాసాను. Stoichiometric fuel air ratio. Stoichiometric air fuel ratio required to burn the fuel supplied. To burn the fuel supplied. ఓకే, టు బర్న్ ది ఫ్యూయల్ సప్లైడ్ అంటే ఏం లేదండి, ఇందులో మీనింగ్ ఏంటంటే ఈ రిలేటివ్ ఎయిర్ ఫ్యూయల్ రేషియో కావాలంటే మన దగ్గర ఉండే ఎయిర్ ఫ్యూయల్ రేషియోని, దీని మీనింగ్ ఏంటంటే మన దగ్గర ఒక స్టీమ్ టేబుల్స్ అని ఒక బుక్ ఉంటుందండి. ఆ స్టీమ్ టేబుల్స్ బుక్ ప్రకారం ఈ రేషియో ఏదైతే తీసుకుంటామో ఈ రేషియో ఎంత రేషియోలో ఉంటుంది బర్న్ చేయడానికి, ఫ్యూయల్ బర్న్ చేయడానికి అనే కండిషన్ అండి. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ స్పెసిఫిక్ ఫ్యూయల్ కన్సంప్షన్. సిక్స్త్ వన్ ఇస్ consumption. SFC. Fuel, specific fuel consumption, SFC. It is the mass of the fuel consumed. It is the mass of the fuel consumed. It is the mass of the fuel consumed per kilowatt per kilowatt developed per hour So the formula for this is SFC is equal to specific fuel consumption is equals to mass of the fuel. First point, mass of the fuel. Okay, so M by F, mass of the fuel which is said to be consumed per kilowatt ante power and developed per hour. So what developed is depends upon from your brake power. So this will become kg per kilowatt hour. Kg per kilowatt hour, because mass is said to be kg and brake power is said to be kilowatt, and they were giving you developed per hour. That is why it became hour, kilowatt hour. Okay, shall we go with the next one? Yes. So the next one is, oh no, slides.
1 minute. Right. Okay. So the 7th one will be thermal efficiency. Thermal efficiency. Thermal efficiency. So now it is defined as the ratio of indicated work done to the energy supplied by the fuel. It is the ratio of indicated work done to the energy supplied by the fuel. So the meaning ఏంటంటే thermal efficiency. Two formulas again. So thermal efficiency will be indicated power to the power of ఏమన్నా ఉంది indicated work done to energy supplied by the fuel. So whatever the energy is supplied by the fuel is, energy supplied is the fuel mass into the calorific value. Calorific value of that fuel. A fuel అయితే fuel యొక్క calorific value తీసుకుంటే అది energy supplied అండి. So this is for indicated thermal efficiency. This is called as indicated thermal efficiency. Indicated thermal efficiency. Indicated thermal efficiency. So if you are talking about the brake thermal efficiency, if you want to talk about the brake thermal efficiency, it's nothing but brake power by mass of the fuel into the calorific value. And that too calorific value ante meeru chemistry, you will do these experiments in heat transfer. Okay, sorry, you are from triple kada, right? You won't do these experiments, but general ga grease avanni తీసుకొని కన్సిడర్ చేసుకుంటామండి. calorific values, upper calorific value, lower calorific value అని రెండు టర్మ్స్ ఉంటాయి. సో ఇందులో ఏది కన్సిడర్ చేస్తామంటే లోవర్ టర్మ్ ని కన్సిడర్ చేస్తామండి. లోవర్ calorific value ని మనం కన్సిడర్ చేస్తాం. Is this clear? ఏమండి, is this clear? Okay, ma'am. So next one will be exhaust, smoke and other emissions. Exhaust, smoke and other emissions. Exhaust, smoke and other emissions. Okay. So smoke ఎప్పుడు వస్తుందండి మనకి బండ్లలో వెనకాతలు చూస్తుంటే స్మోక్ వస్తూ ఉంటుంది కదా, ఎప్పుడు చూడలేదా? బండ్లు ఎందుకు వస్తుందండి? అన్ని బండ్లకి రాదు కదా, బాగా పాత బండ్లకి, బాగా భయంకరమైన బండ్లకి వస్తుంటుంది. ఎందుకంటారు? ఎందుకంటే కంబషన్ ఏదైతే జరగాలో అది కంప్లీట్ గా కంబషన్ జరగకపోవడం వల్ల. కంబషన్ జరగాలి కదా, ఇంటర్నల్ కంబషన్ ఇంజిన్ అంటే ఆ సిలిండర్ లో ఎంతైతే కంబషన్ జరగాలో జరిగిపోవాలి. అది జరగకుండా ఉండిపోయిన ఆ పార్టికల్స్ ఏవైతే ఉంటాయో అది స్మోక్ కింద బయటకు వస్తుంది. సో సింప్లీ ద డెఫినిషన్ ఫర్ ద స్మోక్ ఆర్ ఎగ్జాస్ట్ స్మోక్ ఇస్, అంటే ఎగ్జాస్ట్ లో బయటకు వస్తుంది కాబట్టి ఇట్ ఇస్ కాల్డ్ as ఎగ్జాస్ట్ స్మోక్ అండి. అసలు స్మోక్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇన్కంప్లీట్ కంబషన్, ఇండికేషన్ ఆఫ్ ఇన్కంప్లీట్ కంబషన్, కంబషన్ జరగకుండా ఆగిపోయేదాన్ని. సో ఇదేమవుతుంది, దీని వల్ల మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, ఏం చేస్తుందంటే లిమిట్స్ ద అవుట్పుట్ ఆఫ్ ది ఇంజిన్. అంతే కదా, ఫుల్ గా కంబషన్ జరగలేదంటే అవుట్పుట్ ఫుల్ గా రానట్టే కదా ఏమండి. అలాగే ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కూడా చేస్తూ ఉండాలి. ఎయిర్ పొల్యూషన్ కంట్రోల్ కూడా కన్సిడర్ చేసుకుంటాం. సో జనరల్ గా మీకు బయట ఓమ్ని దాంట్లో పెట్టుంచుతాడు కదా, ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ ఎయిర్ పొల్యూషన్ అంటూ ఉంటాడు కదండి. పొల్యూషన్ చెక్ అంటాడు, పొల్యూషన్ చెక్ అంటాడు. ఏం చేస్తాడు ఇప్పుడు చూస్తారా? I hope so they will check this. స్మోక్ వస్తుందో చెక్ చేస్తారండి. ఓకే, సో దీని వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయండి.
చాలా చాలా దేశాలు కూడా నాశనం అయిపోతున్నాయి. సో ఇట్ డిపెండ్స్ ఓన్లీ అపాన్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇంజిన్. ఇంజిన్ కనుక కరెక్ట్ గా పనిచేస్తే ప్రాబ్లం ఉండదండి. సో ఇట్ డిపెండ్స్. ఎలా అంటే ఇది ఎలా అయిపోతుంది అంటే ఇంకా అసలు ఎయిర్ పొల్యూషన్ కి ఫస్ట్ రీజన్ అయిపోతుంది ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న కండిషన్ లో. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ కావాలంటే గో విత్ ఢిల్లీ. ఒక 6 months బ్యాక్ 1 year బ్యాక్ అంటే ఐ డోంట్ ఓకే 6 months కాదండి 1 year బ్యాక్ పక్కా 1 year బ్యాక్ మీరు అబ్జర్వ్ చేస్తే ఢిల్లీలో అన్ని స్మోక్ జోన్స్ వల్ల స్కూల్స్ అన్ని హాలిడేస్ ఇచ్చారండి. మీరు ఎప్పుడైనా చదివారా అది పేపర్ లో? స్మోక్ వల్ల హాలిడేస్ ఇచ్చారండి స్కూల్స్. స్కూల్స్ ఏంటి ఎవ్రీథింగ్ ఇస్ సెట్ టు బి హాలిడే హాలిడే హాలిడే. ఎందుకంటే మనుషులు బయటకు వస్తే చచ్చిపోతూ ఉన్నారు. ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ది ఎయిర్ పొల్యూషన్. చూసారా అండి మీరు ఈ న్యూస్ ని ఎప్పుడైనా? లేదు. యాక్చువల్లీ ఏమవుతుందంటే అక్కడ ఎయిర్ పొల్యూషన్ వల్ల మనుషులు ఎందుకు చచ్చిపోతున్నారు అంటే ఓన్లీ ద రీజన్, సింపుల్ రీజన్ ఈస్ ఓన్లీ ఎయిర్ పొల్యూషన్. సో ఇక్కడ మళ్ళీ ఏంటంటే ఆ ఎయిర్ పొల్యూషన్ ని అవాయిడ్ చేయడం కోసం ఢిల్లీ వాళ్ళు ఏ ప్రికాషన్ తీసుకున్నారంటే ఆల్ ఈవెన్ నెంబర్స్ మండే వెళ్తాయి, ఆల్ ఆడ్ నెంబర్స్ ట్యూస్డే వెళ్తాయి. అట్లా ఆల్టర్నేట్ డేస్. ఫస్ట్ డే అన్ని ఈవెన్ నెంబర్ అంటే ఈవెన్ నెంబర్ అంటే కార్స్ బైక్స్ ఏమైనా ఆల్ ఈవెన్ నెంబర్స్ విల్ బి గోయింగ్ ఆన్ మండే అండ్ ఆల్ ఆడ్ నెంబర్స్ విల్ బి గోయింగ్ ఆన్ ది అదర్ డే. సో దట్ ఏమవుతుంది కాస్త పొల్యూషన్ తగ్గుతుంది అని ప్లాన్ చేస్తారు. బట్ దేర్ ఇస్ నో ఛాన్స్ ఆఫ్ లైక్ దట్ అండ్ ఇట్ వాస్ పొల్యూటెడ్ అగైన్. సో బికాస్ ఆఫ్ కరోనా, because of this corona we got a little consideration with the air pollution, little consideration for the air pollution. So when compared to actually the best and happiest thing is Delhi, Hyderabad, Mumbai, all these cities called as metropolitan cities ఏవైతే ఉన్నాయో అవన్నీ పొల్యూషన్ పరంగా చాలా సేఫ్ గా ఉన్నట్టండి బికాస్ ఆఫ్ దిస్ కరోనా. నాట్ విత్ ద హెల్ప్ ఆఫ్ పర్సన్స్ అండి, బట్ ఫర్ ద పొల్యూషన్. సో అలాంటివన్నీ ఎగ్జాస్ట్ స్మోక్స్ అండి. ఈ స్మోక్ అనే దాంట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కెమికల్స్ ఉండొచ్చు. అది ఏ కెమికల్ అన్నది ఏం లేదండి. ఎయిర్ పొల్యూషన్ మనుషుల్ని పాడు చేసేది ఉండొచ్చు, మొక్కల్ని పాడు చేసేది ఉండొచ్చు, లేదా మొక్కలకి ఆక్సిజన్ ఇవ్వచ్చు, ఏ కండిషన్ అయినా అవ్వచ్చు అండి అందులో. దెర్ ఇస్ నో ప్రాబ్లం. సో ద నెక్స్ట్ వన్ విల్ బి ది స్పెసిఫిక్ వెయిట్. సో దిస్ విల్ బి ది స్పెసిఫిక్ వెయిట్. 9th one will be the specific weight. It is defined as the weight of the engine. It is defined as the weight of the engine in kgs for each brake power developed. For each brake power developed. Okay. Last one will be heat balance sheet. Heat balance sheet. So heat balance sheet ఏంటంటే పర్ఫార్మెన్స్ ఆఫ్ ఇంజిన్ ని ఒక చార్ట్ మీద వేసి ఇవ్వగలిగితే దట్ ఈస్ కాల్డ్ as హీట్ బ్యాలెన్స్ షీట్ అండి. అంటే పాజిటివ్స్ అన్ని ఒక సైడ్, నెగిటివ్స్ అన్ని ఒక సైడ్ రాసి ఇవ్వగలిగితే ఇట్ ఈస్ అంటే హీట్ ఎంత తీసుకుంటుంది, హీట్ ఎంత బయటకి ఇస్తుంది, ఇలాంటి కండిషన్లు అన్ని మనం ఇవ్వగలిగితే ఇట్ ఈస్ సెట్ టు బి ది హీట్ బ్యాలెన్స్ షీట్. ఓకేనా అండి? సో హీట్ బ్యాలెన్స్ షీట్ లో ఏమేమి ఉంటాయంటే హీట్ సప్లైడ్ బై ది ఫ్యూయల్. ఫస్ట్ వన్ విల్ బి హీట్ సప్లైడ్ బై ద ఫ్యూయల్. ఓకే. సో హీట్ సప్లైడ్ బై ద ఫ్యూయల్ అంటే పెట్రోల్ ఇంజన్స్ కానివ్వండి, ఏదన్నా ఏ వాల్యూ అయినా హీట్ సప్లైడ్ అనగానే మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఎంత ఇస్తున్నారు ఇంటూ క్యాలరిఫిక్ వాల్యూ వస్తుందండి. సో దట్ విల్ బికమ్ హీట్ సప్లైడ్. హీట్ సప్లైడ్ ఇస్ ఈక్వల్ టు మాస్ ఆఫ్ ద ఫ్యూయల్ ఇంటూ calorific value. Okay. So C ante mass used per minute and calorific value will give in kgs. Ivi enti for petrol and diesel engines or oil engines వీటికి ఇవి వాడతామండి, ఫార్ములా వాడతాం. అదే గ్యాస్ ఇంజిన్స్ అనుకోండి, your heat supplied will be gas engines అయితే for your heat supplied it will become V into C. So V is the volume and C is the lower calorific value of that gas.
This will become for gas. It is heat supplied only. So next one will be heat absorbed. Heat absorbed. Heat absorbed in indicated power. So then formula ఏమొస్తుందండి per minute మాట్లాడితే indicated power into 60 kilojoules. 60 kilojoules. Okay. So the next one will be, this is the first one, and the second one will become heat taken away by cooling water. Heat taken away by cooling water. So the formula వచ్చేసి M into W, which is equals to heat taken away by water is equals to M into W into C into W into temperature change T2 minus T1. So what do you mean by M into W is mass of cooling water per minute. Mass of cooling water used per minute. What do you mean by CW? Specific heat of water. Specific heat of water. Okay, specific heat of water. And finally, the third one will be heat taken away by exhaust gases. హీట్ ఎలా తీసేసుకుంటున్నాము? ఫస్ట్ కండిషన్ లో ఏం చేస్తున్నామండి, హీట్ ఎంత అబ్జర్వ్ చేసుకుందో తీసుకున్నాము. సెకండ్ కండిషన్ లో హీట్ కూలింగ్ వల్ల ఎంత వాడేసుకున్నామో తీసుకున్నాము. నెక్స్ట్ కండిషన్ లో ఏంది, హీట్ విచ్ వాస్ టేకెన్ అవే బై ఎగ్జాస్ట్ గ్యాసెస్. ఈ ఎగ్జాస్ట్ గ్యాసెస్ వల్ల ఎంత హీట్ అనేది బయటకు వచ్చేస్తుంది. సో అగైన్, so for this also you will have a formula which is gases is MA into CPG into temperature exhaust minus. So what do you mean by CPG is, CPG means mean specific heat at constant pressure. Mean specific heat at constant pressure. సో జనరల్ గా కాన్స్టెంట్ ప్రెషర్ ఎందుకు ఇచ్చాడంటే, ఎక్కువగా ఎగ్జాస్ట్ గ్యాసెస్ అనేవి డీజిల్ లో సైకిల్ లోనే ఉంటాయి కాబట్టి, పెట్రోల్ సైకిల్ లో మాక్సిమం కంబషన్ జరిగిపోతుంది కాబట్టి. ఓకేనా అండి. ఎంఈ అంటే మాస్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అండ్ టీ ఈస్ టెంపరేచర్ ఆఫ్ ఎగ్జాస్ట్ గ్యాసెస్ అండ్ టీఆర్ ఇస్ ది రూమ్ టెంపరేచర్. టీఆర్ ఇస్ ది రూమ్ టెంపరేచర్. ఇస్ దిస్ క్లియర్ భయ్యా? ఇస్ దిస్ క్లియర్? హీట్ ఎంత ఉంది అనేది తీసుకున్నారు ఫస్ట్, హీట్ సప్లైడ్ బై ద ఫ్యూయల్ ఎంత అని తీసుకున్నారు. సో హీట్ అబ్జర్వేషన్ ఎంత తీసుకుందో చూసారు, దాని నుంచి హీట్ ఎలా డిఫరెంట్ గా సెపరేట్ అయిందో చూసారు. ఆల్ దిస్ ఇఫ్ యూ డ్రా ఇన్ అ టేబుల్ దెన్ ఇట్ ఇస్ సెడ్ టు బి ది హీట్ బ్యాలెన్స్ షీట్. ఇస్ దిస్ క్లియర్ నౌ? మీరు ఎస్ నో చెప్తే బాగుంటది. Yes, ma'am. So now I'm going to leave the class, and tomorrow's class we'll be starting with the second unit, or we'll be solving some problems on this. Ma'am, చెప్పండి అమ్మా. ఒకసారి ముందు పెట్టండి మేడం. ఒకసారి ఏం పెట్టాలి? ఇదేనా? I'll send to your WhatsApp. Okay, I will send to your WhatsApp. Don't worry. Take